కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 2025 నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏఎస్పేట మండల కేంద్రంలో ముస్లిం నాయకులు, ముస్లిం యువకులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. స్థానిక దర్గా సెంటర్ నుంచి ముస్లిం సోదరులు నల్ల దుస్తులు ధరించి నల్ల బ్యాడ్జీలతో నగరఖానా సెంటర్, బస్టాండ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ శ్రీరామకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రవేశపెట్టిన 2025 నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముస్లిం సోదరులంతా ఏకమై భారీ ఎత్తున ఉధృత కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు, ముస్లిం సోదరులు, ముస్లిం యువకులు, ఆవాస్ కమిటీ నాయకులు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సిఐ గంగాధర్రావు, స్థానిక ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. ఆవాజు నెల్లూరు జిల్లా మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కార్యదర్శిని. గత కొన్ని రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2025 వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు తీసుకొచ్చిందో ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగంలో ఏదైతే మత స్వేచ్ఛ హక్కు ఉందో ఆ హక్కుల్ని హరిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువస్తే ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం దీనికి మద్దతు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించి కాదు, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడి హక్కు కూడా ఇది. రాజ్యాంగం అంటే ఏ ఒక్క ముస్లిందో, ఏ ఒక్క క్రిస్టియన్దో, ఏ ఒక్క హిందూదో కాదు. రాజ్యాంగం అంటే భారతీయులది. భారత రాజ్యాంగంపై నిర్మితమైన ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలని, దేశ ప్రజల్ని మోసం చేశాయి. ఈ మోసానికి నయవంచనగా మరలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేయడం జరిగింది. దీనిని ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇందులో 25 సంవత్సరాలుగానే కనీసం ముస్లింలు కాకపోతే మన దర్గాకి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ, మసీద్కి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ ఇచ్చేదానికి హక్కు లేదంట. ఎవడబ్బా సొత్తిస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. నా డబ్బు, నా ఆస్తి, నా హక్కుని నేను ఈరోజు తీసుకొచ్చి ఒక దర్గాకో మసీదుకో ఇవ్వాలంటే మీరు చట్టం చేయాలా? దాన్ని మీరు చేసిన చట్టం కూడా రాజ్యాంగానికి లోబడే ఉందా? రాజ్యాంగ హక్కుల్ని తొంగలో దొక్కి ఈరోజు మీరు హక్కుల్ని కాలరాస్తూ చట్టం చేశారు. ఈ చట్టాలని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముస్లింలకి వక్ఫ్ బోర్డు చట్టం అన్నారు, రేపు క్రిస్టియన్స్ కి చట్టం చేయకుండా ఉండరు, హిందువుల గురించి కూడా చట్టాలు చేయకుండా ఉండరు. వీటిలన్నింటినీ కూడా ఖండించాలి. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు చేస్తున్నారో వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఏఎస్పేటలో ప్రతి సోదరుడు కూడా కలిసి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకంగా 2025 వక్ఫ్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఎంఆర్ఓ కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడితోనే ఆగదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళి ఏదైతే గతంలో రైతులు 365 రోజుల పాటు వాళ్ళు రాజ్యాంగానికి స్ఫూర్తిగా, లౌకిక రాజ్యాంగానికి స్ఫూర్తిగా వాళ్ళు వెళ్లి వాళ్ళ హక్కుల్ని సాధించుకొని చట్ట సవరణలు ఏదైతే వాళ్ళు వెనక్కి తీయించుకున్నారో అదే స్ఫూర్తితో మేము కూడా ఈ రోజు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. నా పేరు యజ్దాని భాష, ఆత్మకూరు ఆవాజ్ మండల కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 2025 తీసుకురావడం ఇది అన్యాయం, దుర్మార్గం. ముస్లిం సోదరులని అణగదొక్కడం కోసం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్ఆర్సీ చట్టం తీసుకొచ్చారు, హిజాబ్ చట్టం తీసుకొచ్చారు, త్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చారు, ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చారు. వీటన్నిటి తీసుకొచ్చి మైనారిటీలు వీటి మీద స్పందిస్తే, రాస్తారోకో ధర్నాలు చేస్తే వీళ్ళని దేశద్రోహులుగా, హిందువులకి వ్యతిరేకులుగా చిత్రీకరించి మైనారిటీని అణగదొక్కడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాం. రైతులని స్ఫూర్తిగా తీసుకొని గత 2 సంవత్సరాల ముందు వాళ్ళు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని వక్ఫ్ బోర్డు చట్టం రద్దు అయ్యే వరకు ప్రతి మండలం నుంచి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్రం స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి వక్ఫ్ బోర్డు చట్టం రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా.